అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగంపై ఉక్కుపాదం అనే విషయం గురించి నన్ను మాట్లాడమన్నారు. ఈ తీర్మానాన్ని నేను చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం, మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో, ఎగ్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అమ్మారు. ప్రతి గల్లీలోని డ్రగ్స్ కనిపించాయి. ప్రతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులువుగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం జరిగింది. గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది. ఇది దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గారు, ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అరికట్టాలని దృఢ సంకల్పంతో ఈరోజు మనకి యాంటీ డ్రగ్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈగిల్ ఏర్పాటు చేశారు. సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకు సూచనలు ఇవ్వాలి. గత 5 సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలు వచ్చినా కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని చేసి ఆస్తులు కోల్పోయి 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ కానీ రబీ కానీ ఒక్క ధాన్యం గింజ కూడా
ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా అదరం బెదరం చెదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈరోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు, నా అమ్మలు, నా అక్కళ్ళని తల మీద చేయబెట్టి ఓటేయించుకున్న తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు, మహిళలు స్వచ్ఛందంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలు చేసి 11 రెడ్డి, రంగుల రెడ్డి 3 ముక్కలు ఆడాడనే విషయం తెలుసు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి, మానవతామూర్తి, సేవకు మారు పేరు. ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక పక్క మానవ సేవ కావచ్చు, హెరిటేజ్ కంపెనీ కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంధ్యారాణి మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇదే కడప జిల్లా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ముసుగుల్లో బీసీలని నాశనం చేశారు, హత్యలు చేశారు. అధికారంలోకి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి మరి బీసీలందరినీ తన ఇంటి బంట్రోతులుగా మార్చే ప్రయత్నం చేశారు. అతను ఒక డేరా రెడ్డి, ఒక ఉన్మాది కిమ్ రెడ్డి, ఒక మహమ్మద్ గోరి అని చెప్పక తప్పదు. అతను హిట్లర్ మాదిరి మరి పరిపాలన చేసి బీసీలందరినీ కూడా నాశనం చేయడమే కాకుండా బీసీ పథకాలన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. అలా కనుక తీసుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి స్థానిక సంస్థల్లో 24% నుంచి 34% వరకు రిజర్వేషన్లు తీసుకొస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి రిజర్వేషన్లు తీసుకొస్తే, మరి గత ప్రభుత్వం బీసీలకి నాయకులు అవ్వటానికి వీల్లేదు అని చెప్పి 1600-800 మందిని నాయకులు కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం.